ఆక్రమణలతోనే ఖమ్మం మునిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం గతంలో గొలుసుకట్టు చెరువులు ఉండేవన్నారు. అవసరమైతే ఆక్రమణలు తొలగిస్తామని, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తిస్తామన్నారు. వరదలపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు పువ్వాడ అజయ్ ఆక్రమణలు తొలగించాలన్నారు. గతంలో విపత్తుల సమయంలో గత సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందన్నారు. మున్నేరు రిటర్నింగ్ వాల్ పెంపుపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తామన్నారు. ఇక ఆక్రమణలతోనే ఖమ్మం మునిగిందని సీఎం చిట్ చాట్ లో పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, వైశాలి, ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన తారేపల్లి మండలంలో ఉన్న శిల్పశాస్త్రవేత్త ఇద్దరు కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఆయన మొహబూబాద్ పర్యటనకు వెళ్ళిపోయారు. అయితే అంతకు ముందు ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ప్రధానంగా ఖమ్మంకి వరదలు రావడానికి కారణాలను వివరించారు. అనేక గతంలో ఎన్నడూ లేని స్థితిలో కూడా ఖమ్మానికి వచ్చేసింది. ఇది ప్రధానంగా రావడానికి ఆక్రమణలకి కారణం కూడా సీఎం స్పష్టంగా చెప్పారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో అనేక మంది కూడా అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారనే ఒక ఆరోపణ ఉన్నది. ఈ నేపథ్యంలోనే వరద ఎటు పోలేక యాకేష్, చెప్పండి, ఆక్రమణలపై ఖమ్మం ఆక్రమణలతోనే మునిగిందని సీఎం చిట్ చాట్ లో పేర్కొన్నారు కదా, అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖమ్మం జిల్లాలో ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆయన కారేపల్లి మండలంలోని మొన్న వరదల్లో చనిపోయినటువంటి తండ్రి కూతుళ్ల చిత్రపటాలకు పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన మహబూబాబాద్ పర్యటనకు బయలుదేరి వెళ్లిపోయారు. అయితే అంతకు ముందుకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా వరదకు గల కారణాలను వివరించారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నారు. అక్కడ బాధితుల నుంచి ఇచ్చినటువంటి వినతులను కూడా స్వీకరించినటువంటి నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ వరదకు గల కారణాలను కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఖమ్మంకు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. వీటన్నిటికీ కూడా ఆక్రమణలకు కారణం అంటూ కూడా ఆయన చెప్పారు. గతంలో కూడా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు కూడా కబ్జాకు గురయ్యాయి. అనేక మంది ఆక్రమించుకొని కూడా ఇల్లు నిర్మించుకున్న నేపథ్యంలో ఈ పరిస్థితి దాపురించిందని చెప్పారు. కానీ వీని ఎరగని రీతిలో కూడా ఖమ్మంకు వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే చాలా ఇల్లు కూడా నీట మునిగిపోయాయి. వీటన్నిటిని కూడా ఆక్రమణల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. గతంలో ఈ ఖమ్మానికి రిటర్నింగ్ వాల్ నిర్మించాలని గత ప్రభుత్వము నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ పనులను ప్రారంభిస్తున్నటువంటి క్రమంలోనే ఖమ్మం ప్రజలను వరద నీటిలో ముంచిందని సీఎం స్పష్టంగా చెప్పారు. అయితే దీనికి గల కారణాలను కూడా వివరిస్తూనే ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మున్నేరుకు సంబంధించి వరద మరోసారి పోటెత్తకుండా భారీగా వరదలు వచ్చినా కూడా తట్టుకునేలా ప్రభుత్వం కార్యాచరణ ఉండబోతుందని చెప్పారు. అట్లాగే వరద బాధితులకు సంబంధించి ఇప్పటికే ఇంటికి ఒక కుటుంబానికి 10,000 రూపాయలు అందిస్తామని రేవంత్ ప్రకటించినటువంటి నేపథ్యంలో దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. 10,000 రూపాయలు ఎలా సరిపోతాయి, ఆర్థికంగా లక్షల్లో కూడా నష్టం జరిగిందంటూ బాధితుల నుంచి వినతులు వచ్చినటువంటి నేపథ్యంలో సీఎం దీని మీద కూడా స్పందించారు. ఈ 10,000 రూపాయలు ఇది ఓన్లీ ఒక ప్రాథమిక చికిత్స లాగానే ఉపయోగపడతాయి. అంటే మొదటి దశలో కొంత మేము ఆర్థికంగా చేయూత ఇవ్వదలుచుకున్నాము. దాని తర్వాత ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్రజలకు ఇస్తామని కూడా సీఎం చెప్పారు. అయితే ఖమ్మం జిల్లా గట్టి పరిస్థితులలో
న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలకు మంత్రులుగా ఖమ్మం జిల్లా నుంచే 3 మంత్రులు ఉన్నటువంటి పరిస్థితులలో జిల్లాకు అన్యాయం మాత్రం జరగదు, న్యాయం జరిగే విధంగా తాము ప్రయత్నం చేస్తామని చెప్పారు. తాము అంటే కొంత ప్రజల నుంచి కూడా నిన్న సీఎం రేవంత్ పర్యటనలో వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఆ విషయాన్ని కూడా అడగకుంటే ఇంకెవరిని అడుగుతారు, మమ్మల్నే కదా అడిగేది, ఫామ్ హౌజుల్లో పడుకున్న వాళ్ళని అడగరంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో ఈ వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా రంగంలోకి దింపాము. వారికి ఇక్కడ అన్యాయం జరగకుండా వారికి కావాల్సినటువంటి వసతులు కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. వరద బాధితులకైతే ప్రభుత్వం అండగా నిలబడుతుంది, ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలబడుతుందని అయితే సీఎం చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ ఖమ్మానికి ఇప్పటికే వరద చాలా పెద్ద ఎత్తున కూడా గతంలో కూడా ఈ తరహా ఘటనలు జరిగినప్పటికీ మొన్న జరిగినటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు. 50 ఏళ్ల చరిత్ర కూడా ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో మరొకసారి వరదలు పోటెత్తితే ఎలాంటి ప్రణాళికలు రచిస్తామనేది ఇప్పటికే చర్చిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి మంత్రులు పొంగులేటి, అటు తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అందరితో చర్చించి ఒక దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కుంటామని కూడా సీఎం చెప్పారు. అయితే ఈ ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదల ప్రభావంతో అనేక పంటలు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా కూడా పంటలు దెబ్బతిన్నట్లు కనిపిస్తా ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున కూడా నష్టపరిహారం అందిస్తాము. ఇప్పటికే దీనికి సంబంధించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాము. దానికి సంబంధించి కేంద్రం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర మంత్రులు కూడా ఈ అంశం మీద స్పందించి కేంద్రానికి నివేదికలు పంపాలి. అక్కడి నుంచి నిధులు రావడం కోసం కూడా కేంద్ర మంత్రులు ప్రయత్నం చేయాలని సీఎం కూడా కోరినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఖమ్మంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆర్థికంగా అందుకుంటాము. ఇల్లు కోల్పోయిన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం స్కీమ్ కింద కూడా ఇల్లు నిర్మించిస్తామని సీఎం హామీనిచ్చారు. వైశాల్. యాకేష్, అయితే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పై కూడా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది, ఏమన్నారు? అంటే నిన్న ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా మంత్రులు క్షేత్రస్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అయితే మాజీ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గతంలో వరదలు పోటెత్తినటువంటి నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు, జిల్లా అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దాన్ని ప్రచారం చేసుకుంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం కూడా వారంతా కూడా ఆ వరద ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరదలు రావడానికి ప్రభుత్వ సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యము, మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా నిన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా కామెంట్ చేశారు. అయితే వీటికి కౌంటర్ గా కూడా ఇలా రేవంత్ స్పందించారు. పూర్తి స్థాయిలో ఈ వరదలు ఆక్రమణలు జరిగాయి. గతంలో పువ్వాడ నిర్మించినటువంటి మమతా ఆసుపత్రి కూడా ఆక్రమణలతోటే నిర్మాణం జరిగింది. ముందుగా ఆక్రమణలను తొలగించి మీరు సూక్తులు చెప్పాలంటూ కూడా రేవంత్ పువ్వాడ అజయ్ కుమార్ ను విమర్శించారు. మమతా ఆసుపత్రి అంతా కూడా ఆక్రమణల పర్వం, ముందు వాటిని తొలగించాలంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. అయితే దీనికి కౌంటర్ గా ఇవాళ బీఆర్ఎస్ నేతలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు కొంతమంది రాజ్యసభ ఎంపీలు అతిరాజ రవిచంద్ర కూడా ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళంతా పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి, సరిగ్గా స్పందించకపోవడం నేపథ్యంలోనే ప్రాణ నష్టం పెద్దగా జరగకున్నా కూడా ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగిందనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఇప్పుడు వారు పర్యటించనున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పబోతున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా శ్రేణులు పెద్ద ఎత్తున కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాధితులకు సంబంధించి ఆర్థిక సహాయంతో పాటు కొంతమందికి నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఆహార పదార్థాలను కూడా బాధితులకు అందిస్తున్నటువంటి క్రమం కనిపించింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ రాజకీయంగా చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ప్రేమతోని ఉండే విధంగా లేదు అనేది అటు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. సీఎం రేవంత్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే నెక్స్ట్ మహబూబాబాద్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. సీఎం ఏ సమయానికి మహబూబాబాద్ చేరుకోనున్నారు? మరి కాసేపట్లోనే ఇప్పుడే ఆయన ఖమ్మం పర్యటన ముగించుకొని వెళ్లిపోయారు. మరొక 10 పావు గంట సేపట్లో ఆయన మహబూబాబాద్ కు
వెళ్లనున్నారు. భారీ ఎత్తున కాన్వాయ్ ఉంది. ఆయన మహబూబాబాద్ కు వెళ్లి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు పెద్ద ఎత్తున కూడా ఆ వరద బాధితులు ఉన్నారు. చాలా ఆకేరు వాగు పొంగినటువంటి నేపథ్యంలో మహబూబాబాద్ కూడా వరద చుట్టుముట్టింది. దీంతో అనేక ఇళ్లు ఇంకా నీళ్లలోనే ఉండిపోయాయి. వరద బాధితులను కూడా సీఎం రేవంత్ పరామర్శిస్తారు. అక్కడి నుంచి ఆయన వారికి ఒక భరోసా ఇచ్చిన అనంతరము పురుషోత్తాయగూడెం అంటే మహబూబాబాద్ కు అటు మరిపేటకు జాతీయ రహదారిగా ఉన్నటువంటి పురుషోత్తాయగూడెం దగ్గర బ్రిడ్జి పూర్తి స్థాయిలో కొట్టుకొని పోయింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అంటే పూర్తిగా ఆ ప్రాంతాన్ని ఆయన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి విజిట్ చేశారు. అక్కడి నుంచి ముల్కాలపల్లి కూడా ఖమ్మానికి అటు మహబూబాబాద్ కు ఉన్నటువంటి ప్రధాన జాతీయ రహదారి మీద నిర్మించిన బ్రిడ్జి కూడా కొట్టుకొని పోయింది. ఆ బ్రిడ్జిని కూడా ఆయన పరిశీలిస్తారన్నట్లు తెలుస్తా ఉంది. ఈ రెండు పరామర్శల అనంతరం ఆయన నేరుగా వరంగల్ వెళ్ళిపోతారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళ్ళిపోతారన్న సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి వరద ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంది. వారిని ఆదుకుంటామని ఒక భరోసా ఇవ్వడానికే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాల్. రైట్, థ్యాంక్ యూ యాకేష్.